హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన మందిరములలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లుగా ఆయనను సేవించుడి. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనలో చాలా మంది దేవుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తున్నా, ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నా, ఎంతగా మన మీద ఆయన దయ, ఆయన కనికరము, ఆయన అనుగ్రహమును చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలామంది దేవుని ఆలయానికి వెళ్ళడానికి కానీ, ఆయనను స్తుతించడానికి కానీ, ఆయనను ఆరాధించడానికి కానీ, ఆయనకు లోబడ్డానికి కానీ ఇష్టపడరు. కొంతమంది అయితే దేవుడు లేడని కూడా వాదన చేస్తారు. చూడండి, ఇశ్రాయేలీలను దేవుడు ఎంతగానో ప్రేమించి వారి బానిసత్వం నుండి విడిపించి వారిని అరణ్యంలో ఆయన తన కంటికి రెప్పలా కాపాడుతూ వారికని వాగ్దానం చేసిన ఆ ఒక కానానుకు నడిపించి వారికి అక్కడ దేవుడు ప్రతి విధమైన ఆశీర్వాదమునిచ్చి దీవించాడు. అయితే వాళ్ళకు సమృద్ధి కలిగిన తర్వాత చాలామంది దేవుణ్ణి మరచి అన్య దేవతల వైపు తిరిగి వారి ఇష్టానుసారముగా జీవించారు. ఈరోజు కూడా మనలో మనకు కలిగిన సమృద్ధిని బట్టి, మనకు కలిగిన హోదాను బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగమును బట్టి, సమస్తమును బట్టి మనము దేవుణ్ణి మరచి, ఆయన కార్యాలను మరచి దేవుని మందిరానికి దూరమైన వ్యక్తిగా మీరు ఉన్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఆయన ఉగ్రత మన మీద రాకుండా ఉండాలన్నా, ఆయన ఉగ్రత మన మీద నుండి తొలగిపోవాలన్నా, దేవుని యొక్క కృప, ఆయన కనికరము, కరుణ, కటాక్షం మన మీద ఉండాలన్నా, దేవునిని సేవిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను గౌరవిస్తూ ఆయన మందిరానికి వెళ్ళే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని మహోగ్రత మన మీద నుండి తొలగిపోయి ఆయన కనికరము మనకు కలుగుతుంది. ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని అప్పుడు మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.